తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఒక ఊళ్ళో రోజు కోతులొచ్చి ఆ ఊళ్ళో ఏది ఆరబెట్టినా పట్టుకుపోతాయంటే ఇంట్లో పీకుతుంటాయట. దాంతో అది ఎవరైతే ఆ కోతుల భయాన్ని తొలగిస్తారో వాళ్ళకే ఓట్లేస్తాం. అది ఎవరో చెప్పండి అంటున్నారు. దాంతో సర్పంచ్ అభ్యర్థిని దీన్ని పరిష్కరిస్తా అంటే ఎట్టా పరిష్కరిస్తావు అని అడిగారు. చింపాంజీల వేషాలు మనుషులకేసి తీసుకెళ్ళి అక్కడ కోతులు వెనకాల పరిగెత్తేలా చేసింది. కోతులు చింపాంజీలు చూసి భయపడి పారిపోతాయి. కాబట్టి ఇట్లా చేసి కంట్రోల్ చేస్తానంటూ తను ఓట్లు అడగటం అన్నది ఒకటి డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకొక ఆయన బార్బరు వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తిపరంగా తనకో సెలూన్ ఉంది. ఈ 5 ఏళ్ల పాటు తన భార్యని గెలిపిస్తే 5 ఏళ్ల పాటు గడ్డాలు ఫ్రీ, క్రాఫ్‌లు ఫ్రీ అన్నటువంటిది ప్రచారం. అది ఇంకొక విచిత్రం. ఇంకో చోట కేబుల్ ఆపరేటర్, ఇంటర్నెట్ కేబుల్ ప్రొవైడర్. నా భార్యని గెలిపిస్తే నేను కేబుల్ ఫ్రీగా ఇస్తాను, ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తాను, మీరు బిల్లులు కట్టకుండా చూసుకోవచ్చు ఇంట్లో అంటూ ఇంకొకటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి మహిళకి రిజర్వ్ అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మరి అది చట్టబద్ధంగా ఎట్లా ఒప్పుకున్నారో తెలియదు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. అయితే నామినేషన్ పత్రాలు ఏమైనా తప్పులు ఉంటే దేనికైనా మంచిదని స్క్రూటినీలు ఎక్కడ తీసేస్తాను, రెండో భార్యతో కూడా నామినేషన్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అనర్హులు కానీ లేకపోతే ఉపశమనం కానీ జరిగింది. ఈయనిద్దరు భార్యలే మిగిలారు. ఇప్పుడు ఆయనకి ఆవిడ ఈవిడ అన్నటువంటి తేలాల్సి వచ్చింది. మొదటి భార్యను సర్పంచ్గా ఉంచితే రెండో భార్యకి బాధ, రెండో భార్యను సర్పంచ్గా సెలెక్ట్ చేస్తే మొదటి భార్య సెలెక్ట్ చేసే అధికారం అతనికి వచ్చింది. అసలు నరకం ఇప్పుడు అనమాట.